బీసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ దాలియా కన్నుమూశారు. గురువారం గుండె నొప్పితో కోల్కతా కేఎం బిర్లా ఆసుపత్రిలో చేరిన దాల్మియా చికిత్స పొందుతూ మృతి చెందారు. 75 ఏళ్ల దాల్మియా కొన్నాళ్ల నుంచి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కవాటాల్లో విపరీతంగా బ్లాకేజ్ ఉండటంతో ఆయన మందులు వాడుతున్నారు. గురువారం తీవ్ర గుండె నొప్పి రావడంతో బిర్లా ఆసుపత్రిలో చేర్పించారు. కోల్కతా క్రికెట్ క్లబ్లో వికెట్ కీపర్గా కెరీర్ ప్రారంభించిన దాల్మియా 1979లో బీసీసీఐలో చేరారు. 1983లో ఆయన బీసీసీఐ ట్రెజరర్గా పనిచేశారు. లో బీసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన దాల్మియా ఆ తర్వాత పలుసార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీసీసీఐని ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత దాల్మియాకే దక్కుతుంది. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాకే క్రికెట్ ఫీల్డ్లో పెద్ద సంఖ్యలో స్పాన్సర్లను ఆకర్షించారు. బీసీసీఐకి ఆటగాళ్ల సత్తాను జోడించిన భారత క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించారు ఆయన. దాల్మియాకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భారత క్రికెట్ బోర్డుకు విశేష సేవలు అందించిన జగన్మోహన్ దాల్మియా 2005లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డు అందుకున్నారు. బీసీసీ అధ్యక్షులు జగన్మోహన్ దాల్మియా మృతిపై స్పందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మాట్లాడడానికి ఉన్నారు. సుధీర్ గారు, ఈ బీసీసీఐతో కానీ క్రికెట్ ప్రపంచంతో జగన్మోహన్ దాల్మియా అనుబంధం ఎలాంటిది? బీసీసీ అభివృద్ధికి ఆయన ఎలాంటి సేవలు అందించారు? కళ్యాణ్, ఒకటి మనందరికీ తెలిసిన విషయమే, ఈ రోజు క్రికెట్ ఈ రకంగా అభివృద్ధి చెందింది, క్రికెట్ ఈ రకంగా ఫ్లరిష్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, బీసీసీఐ ద్వారా కూడా మిగతా దేశాలంతా కూడా క్రికెట్ ను ఎంజాయ్ చేస్తున్నాయి. ఎంతో డబ్బులు అందరూ సంపాదించగలుగుతున్నారంటే ఆ విషయంలో నిజంగా జగన్మోహన్ దాల్మియా యొక్క రోల్ ను మనం ఎంత అప్రిషియేట్ చేసినప్పటికీ కూడా తక్కువనే అవుతుంది. యాజ్ బీసీసీఐ ప్రెసిడెంట్ గా, ఐసీసీ చీఫ్ గా ఎన్నో రంగాల్లో కూడా ఐ థింక్ ఈవెన్ మనందరికీ తెలుసు, శ్రీనివాసన్ తోటి గొడవలు అయినప్పుడు కూడా ఈజ్ ద వన్ హూ బ్రాట్ దట్ ఇష్యూ కూల్ డౌన్ చేసినటువంటి వ్యక్తి కూడా అతడు. ఎప్పుడు కూడా అంటే క్రికెట్ అభివృద్ధి కొరికే, క్రికెట్ డెవలప్మెంట్ కొరికే వీళ్ళందరూ పోరాడిన వాళ్ళు. ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఏ రకంగా దేశం కొరకు పోరాడుతూ ఉంటారో, క్రికెట్ చరిత్రలో కూడా నేను అనుకుంటాను జగన్మోహన్ మొన్న తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. యాజ్ ఎ చీఫ్ గా, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ గా. ఏదైనా ఒక ఆట డెవలప్ కావాలి, ఫ్లరిష్ కావాలంటే దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్స్ యొక్క సహకారం చాలా అవసరం ఉంటుంది. సో అటువంటి గొప్ప అడ్మినిస్ట్రేటర్స్ లో, అటువంటి గొప్ప వ్యక్తుల్లో ఒక జెంట్ల్మన్ ప్రెసిడెంట్ గా, జెంట్ల్మన్ అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అతడు. ఐ థింక్ అతన్ని మనం శ్రద్ధాంజలు, మన నివాళి మనం అర్పిద్దాం ఎన్టీవీ తరఫున స్పెషల్ గా. ఈజ్ ఇన్ఫాక్ట్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా. జెంట్ల్మెన్ గేమ్ లాగా కొనసాగాలన్నటువంటి ఉద్దేశంతో వర్క్ చేసిన వాళ్ళలో కొంతమందిలో అతడు ఒకటని మనం చెప్పుకోవచ్చు. ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ హిమ్ కళ్యాణ్. సుధీర్, 79 నుంచి అంటే దాదాపుగా 25 సంవత్సరాలు ఆయన సేవలు బీసీసీఐ కానీ క్రికెట్ దీనికి చేయడం జరిగింది. అంటే ఆయన లోటు భర్తీ అవుతుందంటారు మళ్ళీ? కొంతమంది లోట్లు మనం ఎప్పుడు కూడా అంటే తీర్వలేం. దానికి ఆ గ్యాప్ అనేది ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది. సో నేను అనుకుంటాను అటువంటి అడ్మినిస్ట్రేటర్స్ లో ఇతడు ఒకడు. బట్ అతని వద్ద నేర్చుకున్న వాళ్ళే చాలా మంది డెవలప్ అయ్యి అదే కృషిని కొనసాగించిన వాళ్ళు కూడా చాలా మంది ఉండడంతో అతని డిసైపుల్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అతని ఫాలోవర్స్ కానివ్వండి, అతని బాటలోనే నడిచి చాలా మట్టుకు కృషితోటి ఒక సెల్ఫ్లెస్ భావంతో ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ట్రైన్ ఇతరే చేయడంతో ఐ థింక్ ఆ రకంగా కొన్ని మనకు ప్లస్ పాయింట్స్ ఉంటాయి. బికాస్ దేర్ ఆల్ డిసైపుల్స్ ఆఫ్ జగన్మోహన్ దాల్మియా, దేర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. సో డెఫినెట్లీ వాళ్ళ నుండి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ యాజ్ అ పర్సన్ గా, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ గా ఐ థింక్ అతన్ని మనం ఎప్పుడు కూడా మిస్ అవుతూనే ఉంటాం. ఐ థింక్ ఇట్స్ వెరీ బిగ్ లాస్ టు ఇండియన్ క్రికెట్ కళ్యాణ్. బట్ అఫ్ కోర్స్ ఎవ్రీబడీ హ్యాస్ టు డై. అందరూ ఒక రోజు పోవాల్సిందే. అండ్ వెరీ సాడ్. అంటే ఇప్పుడు నేను అనుకుంటాను అతడంతా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ హెవెన్ లో ఉన్నప్పటికీ హీ మస్ట్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే క్రికెట్ అయితే డెవలప్ అయింది, అందరూ ఫ్లరిష్ అయ్యారు, క్రికెటర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ బీసీసీఐ పెన్షన్స్ ఇస్తూ వచ్చింది. ఏ క్రికెటర్ కూడా అన్హ్యాపీగా ఉన్నటువంటి మనకు ఎగ్జాంపుల్ కనబడడు. అదే ఒక బీసీసీఐ ఫాలో చేసినటువంటి రూల్స్ నే స్టేట్ అసోసియేషన్స్ ఫాలో చేయడం, వాళ్ళకు కూడా పెన్షన్స్ వస్తూ ఉన్నాయి. సో ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ. వెదర్ క్రికెట్ లో మీరు క్రికెట్ లో పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నప్పటికీ కూడా, ఫ్రమ్ గ్రౌండ్స్ మన్ నుండి ప్లేయర్ వరకు, అడ్మినిస్ట్రేటర్ వరకు, అంపైర్స్ వరకు కూడా, commentators are also run by BCCI these days. We all know that actually. So all are very happy. And అందులో
డెఫినెట్లీ ఇతని యొక్క పాత్ర మనకు ఎప్పుడు కూడా కనబడుతూ ఉంటుంది, బికాస్ ఈస్ రియలీ ప్లేడ్ ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ ఇండియాస్ క్రికెట్ సక్సెస్. కళ్యాణ్, నో డౌట్ అబౌట్ ఇట్. సుధీర్, అంటే ఈయన అనారోగ్యం గురించి వార్తలు వచ్చినప్పటి నుంచి బీసీసీఐలో చాలా మార్పులు జరిగినాయి. అంటే ఇక మీదట ఈయన లేని లోటు ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందంటారు? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. మనం చూసినట్లయితే మనకు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూస్ తర్వాత డెఫినెట్లీ ప్రతి చోట క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలన్నటువంటి ఒక అదైతే మనకు ఆ దృక్పథం ప్రతిలో వాళ్ళలో మనకు కనబడుతూ వచ్చింది. బికాస్ క్రికెట్ అనేది మొదటి నుంచి కూడా అందరికీ తెలిసింది ఒక జెంట్ల్మన్ గేమ్ గా తెలుసు. క్రికెట్ ఒక బ్యూటిఫుల్ గేమ్ అయినప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఇంట్రికసీస్ కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఏ గేమ్ లో ఉండకపోవడంతో అంత పేరును తెచ్చుకున్నది ఒక రిలీజియన్ గా మనం భావిస్తూ ఉంటాం ఇండియాలో. సో డెఫినెట్లీ నేను అనుకుంటాను జగమోహన్ దల్మయ్య బాటలోనే నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే సెల్ఫ్లెస్ గా వర్క్ చేసేవాళ్ళు. వాట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ క్రికెట్. ఎప్పుడు కూడా ఒక మనం జాన్ కెనెడీ మనం అది చేస్తుంటాం, వాట్ ద కంట్రీ గివ్స్ యూ, అది ఆలోచించకుండా వాట్ యూ కెన్ గివ్ ఫర్ ద కంట్రీ అన్న విషయంతో మేము ముందుకు వెళ్ళాలని చెప్పి. సో అది అటువంటి పాఠాలు చాలా మందికి నేర్పినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. క్రికెట్ మీకేమి ఇస్తుంది కాదు, మీరు క్రికెట్ గేమ్ ఇవ్వగలుగుతారు అసలు యాక్చువల్ గా. సో ఆ ఉద్దేశంతో మీరు ముందు వెళ్ళినట్లయితే ఏ గేమ్ అయినా సక్సెస్ అవుతుంది అని చెప్పి. ఇవాళ హాకీ ఇంత దిగబారిపోవడానికి కారణం మనందరికీ తెలుసు, డిఫరెంట్ అసోసియేషన్స్ తోటి చాలా సఫర్ అవుతూ వచ్చారు. మనకు ఎప్పుడైతే ఐసీఎల్ లాంటి ఒక టోర్నమెంట్ పెట్టే ప్రయత్నం చేశారో ఆ ఐసీఎల్ సక్సెస్ కాకుండా బీసీసీ ఎందుకు ముందుకు వెళ్లాల్సి వచ్చిందంటే డెఫినెట్లీ ఒక జెంట్ల్మెన్ గేమ్ అనేది అన్జెంట్ల్మెన్ గా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి వాళ్ళు చాలా కృషి చేయడం కూడా మనం చూసాం. సో ఐ థింక్ వీటన్నిటి నుంచి కూడా దూరంగా ఉంచడానికి వీళ్ళందరూ చాలా అద్భుతమైనటువంటి పాత్రను పోషించారు. సో అందులో డెఫినెట్లీ జగమోహన్ దలియా ఒకడు. ఈస్ రియలీ బీన్ ఏ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. And we again will, pay our rich tributes on behalf of NTV to all his family members, all the cricketing lovers. Thank you, Sudhir. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.